హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్లీ టిప్స్. ఈ రోజు నేను చేసే వీడియో అందరికీ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా యూజ్ అవుతున్నాయి, బట్ ఈ వీడియో వచ్చేసి మీకు ఇంకా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఐబ్రో థ్రెడింగ్ అనమాట. మన ఐబ్రోస్ ని మన ఓన్ గా థ్రెడింగ్ చేసుకోవడం. నార్మల్గా అయితే బ్యూటీ పార్లర్ వెళ్ళి థ్రెడింగ్ చేసుకుంటారు కదా, బట్ మన ఇంట్లో మన ఓన్ గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అనమాట. ఇది మీరు చూసి కష్టం అనుకుంటారు ఇది, బట్ వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అనమాట. సో మీ ఓన్ గా మీరు మీ ఐబ్రోస్ ని థ్రెడ్ చేసుకోవచ్చు, ఐబ్రో థ్రెడింగ్ చేసుకోవచ్చు. సో మనం బయటికి వెళ్ళి బ్యూటీ పార్లర్ వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు పోను మీ ఓన్గా మీరే చేసుకుంటారనమాట. అండ్ సడన్ గా మనకి అర్జెంట్గా బయటకు వెళ్లాల్సి వస్తుంది, ఫంక్షన్స్కి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మీరు బయటికి వెళ్ళి ఐబ్రో థ్రెడింగ్ చేసుకోలేరు. సో మీకు ఇది వస్తే మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా సింపుల్ కూడా. జస్ట్ కొన్ని మినిట్స్లో కొద్దిసేపు మీరు టైం దీనికోసం స్పెండ్ చేస్తే చాలా ఈజీ అనమాట చేసుకోవడము ఐబ్రో థ్రెడింగ్. సో నేను ఈరోజు ఎలా చేయాలో ఐబ్రో థ్రెడింగ్, దానికి ఏమేమి కావాలో మీకు నేను చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఐబ్రో థ్రెడింగ్కి ఏమేమి కావాలో చూపిస్తాను. ఐబ్రో థ్రెడింగ్కి ఫస్ట్ థ్రెడ్ కావాలి. సో ఇది వ్యానిటీ థ్రెడింగ్ థ్రెడ్ అనమాట. ఇది బయట ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుంది. ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. ఇది థ్రెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లక్కర్. నేను ప్లక్కర్ కూడా యూజ్ చేస్తాను. సో ఫ్యాన్సీ స్టోర్స్ లో ప్లక్కర్స్ దొరుకుతాయి. సో మీరు మంచి ప్లక్కర్ చూస్ చేసుకోండి. కొన్ని సరిగా ఉండదు అనమాట ప్లక్కర్స్. సో మీరు సరిగా చూస్ చేసుకొని తీసుకోవాలి ప్లక్కర్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక సిజర్. ఇది కొంచెం డిఫరెంట్ సిజర్. ఇది కొంచెం ఇక్కడ బెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇది కూడా ఫ్యాన్సీ స్టోర్స్ లోనే దొరుకుతుంది. స్పెషల్లీ ఇది ఐబ్రో థ్రెడ్డింగ్ అనమాట. మనము ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా బెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ లో, ఇలా ఎడ్జ్ లో బెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాంటిది బాగుంటుంది. నార్మల్ సిజర్ కంటే ఇది కొంచెం బెటర్ అనమాట. చాలా బాగా కట్ చేస్తుంది అండ్ షేప్ కూడా వస్తుంది అనమాట ఐబ్రోస్ కి. అండ్ ఎక్స్ట్రాస్ బాగా కట్ చేసుకోవచ్చు ఇలాంటి సిజర్ తో. నెక్స్ట్ వచ్చేసి నేను థ్రెడింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఐబ్రోస్ నేను ఇలాంటి ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను అనమాట. సో నేను ఇది పాండ్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న ఏ మాయిశ్చరైజర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ థ్రెడింగ్ చేసేటప్పుడు నేను మధ్యలో ఇలాంటి ఏమంటారు ఐ గ్రూమర్ అనమాట. ఇది ఐ గ్రూమర్ యూజ్ చేస్తాను. అంటే ఇది గ్రూమ్ చేస్తే కొంచెము ఎక్స్ట్రాస్ ఉన్నది కనిపిస్తుంది, అది కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. మీ దగ్గర ఎలాంటి గ్రూమర్ ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమేమి కావాలో చూపించాను కదా, ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నేను థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ ని మనం కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఎంత థ్రెడ్ కావాలో అంత కట్ చేసుకొని మనము ఇలా ఇక్కడ ముడి వేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. మనకి ఎంత కావాలో అంత థ్రెడ్ తీసుకొని ఇలా కట్ చేసి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ ఇలా ముడేసుకొని నెక్స్ట్
ఇలా పట్టుకోవాలి. ఇలా రౌండ్ గా తిప్పాలన్నమాట. ఒక సైడ్ అలానే ఉంచేసి హ్యాండ్ ఇంకో హ్యాండ్ తో ఇలా తిప్పాలన్నమాట. అలా 5 to 6 టైమ్స్ తిప్పండి ఇలా. సో ఇలా చేయడం వల్ల మన ఐబ్రోస్ అంటే మన ఐబ్రోస్ దగ్గర హెయిర్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట, థ్రెడింగ్ చేయొచ్చు అనమాట. సో ఇలా తిప్పాలి. ఒక హ్యాండ్ మాత్రం అలానే ఉండాలి కాన్స్టెంట్ గా, ఇంకో హ్యాండ్ మాత్రం ఇలా తిప్పాలి. సో ఇది ఇలా ఉంటుంది. ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. మనము ఏ సైడ్ నుంచి అయినా ఇలా మూవ్ చేసుకోవచ్చు. సో దట్ మీ హెయిర్ అనేది ఇందులో వచ్చేసి ప్లక్ అయిపోతుంది అనమాట. హెయిర్ ఈజీగా ప్లక్ చేసుకోవచ్చు. సో ఇలా చూసారు కదా క్లియర్ గా, ఇలా చేయాలి. సో ఫస్ట్ మీరు మీ ఫేస్ ని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత బాగా డ్రైగా చేసుకోవాలన్నమాట. అంటే టవల్ తో బాగా డ్రై చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక టవల్ తో బాగా తుడుచుకోవాలి. తర్వాత ఏదైనా మీ దగ్గర ఉన్న ఏదైనా పౌడర్ మనం ఇలా తీసుకొని ఇక్కడ అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ లైక్ ఆయిలీనెస్ ఉన్నా, వెట్నెస్ ఉన్నా, లేకపోతే మన హెయిర్స్ ఉంటుంది కదా, అది బాగా కనిపించాలి. మనకి థ్రెడింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న హెయిర్స్ ఉంటుంది, అది బాగా కనిపించాలి అంటే మనం ఇలా ఏదైనా పౌడర్ అప్లై చేసుకుంటే ఇక్కడ కొంచెం డ్రైగా ఉండి ప్లస్ చిన్న చిన్న హెయిర్స్ కనిపించి మనం ఈజీగా చిన్న చిన్న హెయిర్స్ కూడా ప్లక్ చేసుకోవచ్చు. సో ఇలా మీ దగ్గర ఉన్న పౌడర్ ని మీరు అప్లై చేయండి ఫస్ట్. చాలా హెవీగా అక్కర్లేదు, లైట్ గా అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇలా థ్రెడ్ ఇలా చేసుకోండి. మనము ఫస్ట్ ఈ ఐ అయినా లేకపోతే ఈ ఐ అయినా, అంటే రైట్ ఐ ఆర్ లెఫ్ట్ ఐ, మనం ఏదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మన కంఫర్ట్ బట్టి స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో నేను లెఫ్ట్ ఐ మీకు థ్రెడింగ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు పైన ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవి థ్రెడ్ చేసుకుంటే కొంచెం బెటర్ అన్నమాట. ఎందుకంటే కింద కొంచెం సెన్సిటివ్ స్కిన్, సో పైన మనం థ్రెడ్డింగ్ చేసుకుంటే కొంచెం అలవాటు అవుతుంది అనమాట. సో దట్ కింద వచ్చిన తర్వాత మనం కింద చేసేటప్పుడు అంత పెయిన్ గా అనిపించదు, కొంచెం అలవాటు అయినట్లు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పైన చేసుకోండి థ్రెడ్డింగ్, నెక్స్ట్ కిందకి వస్తాం అనమాట. సో పైన చేసే ముందు అంటే నాకు ఆల్రెడీ కొంచెము షేప్ లోనే ఉంది థ్రెడ్ ఐబ్రోస్, సో నేను ఎక్కువ చేయనన్నమాట. మీకు షేప్ లో లేనప్పుడు అంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా గ్రో అయి ఉంటుంది కదా హెయిర్స్, సో ఆ ఎక్స్ట్రా గ్రో అయిన హెయిర్స్ ని మీరు ఇలాంటి సిజర్ తో మీరు ఫస్ట్ ఇలా గ్రూమర్ ఉంది కదా, ఇలా గ్రూమ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా హెయిర్స్ నీట్ గా కనిపిస్తుంది. సో మీరు అలాంటి హెయిర్స్ ని ఫస్ట్ కొంచెం కట్ చేసుకుంటే, ఇలా కట్ చేసుకుంటే మీరు దాని కింద ఉన్న చిన్న చిన్న హెయిర్స్ ని కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది లైక్ అడ్డం ఉండదు. ఇలా ఈ హెయిర్స్ ఎక్స్ట్రా గ్రో అయిన హెయిర్స్ అడ్డం ఉండకుండా మీకు దాని కింద ఉన్న స్కిన్ కి ఉన్న హెయిర్స్ కూడా మీకు కనిపిస్తుంది, మీరు ఈజీగా థ్రెడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇలాంటి హెయిర్స్ ఎక్స్ట్రాస్ ఉంటే అవి కట్ చేసుకుంటాను. కొంచెం కట్ చేసుకుని లాస్ట్ లో నేను షేప్ చేసుకుంటాను అనమాట. సో నాది ఆల్రెడీ షేప్ లో ఉంది కాబట్టి
ఐబ్రోస్, సో నేను ఎక్కువ తీయట్లేదు. సో ఇక్కడ ఉన్న హెయిర్స్ ఫస్ట్ ఇలా పెట్టేసి మీరు థ్రెడ్ని ఇలా పెట్టి ఇలా ఒక్క సైడ్ మాత్రమే మూవ్ చేయాలి. ఒక్క సైడ్ మాత్రమే మూవ్ చేస్తే ఈ థ్రెడ్కి మీ హెయిర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆర్ మీకు ఆపోజిట్ హెయిర్స్ ఉంటుంది కదా, అంటే గ్రో అయి ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ చేయొచ్చు అనమాట. ఆపోజిట్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. లైక్ ఇక్కడ ఇలా హెయిర్ గ్రో అయి ఉంటుంది, మనము ఇలా పట్టేసుకొని ఈ హ్యాండ్ మూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చిన్న చిన్న హెయిర్స్ వచ్చాయి. సో ఇలా అంతా పైన అంతా థ్రెడింగ్ చేసుకోవచ్చు ఈజీగా. మీకు స్టార్టింగ్లో కొంచెం పెయిన్గా అనిపిస్తుంది, అంటే చాలా కాదు కొంచెం పెయిన్గా అనిపించవచ్చు, కానీ పోను మీకు అలవాటైన తర్వాత అంత పెయిన్ ఉండదు అనమాట. సో మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు, ఐబ్రో థ్రెడింగ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా పైన ఫస్ట్ ఎక్స్ట్రా హెయిర్స్ అంతా తీసేసి నెక్స్ట్ కింద ఉన్న ఎక్స్ట్రా హెయిర్స్ తీసుకోవాలన్నమాట. నేను ఎప్పుడు ఐబ్రోస్ నేనే చేసుకుంటాను అనమాట. ఐబ్రో థ్రెడింగ్ నేనే చేసుకుంటాను, బయట ఎప్పుడు చేయించుకోను అనమాట. అంటే నాకు అలవాటు అయింది కాబట్టి నేనే చేసుకుంటాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియో అంటే మీకు డౌట్స్ ఉన్నా నాకు అడగండి, ప్లస్ వీడియో సజెషన్స్ ఇలాంటి వీడియోస్ నాకు చేయండి అని మీకు అనిపిస్తే నాకు అడగచ్చు. నేను కమెంట్ సెక్షన్లో నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే బ్యూటీ టిప్స్ లాంటి ఐడియాస్ అంటే వీడియోస్ కానీ అడగండి, నేను చేస్తాను అనమాట. సో ఇలా ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ చేసుకోవాలి. పైన అయిపోయిన తర్వాత కింద ఉంటుంది కదా, ఈ కింద ఉన్న ఎక్స్ట్రా హెయిర్స్ అంతా తీసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను కింద ఉన్న హెయిర్స్ని ఈ థ్రెడ్తో ప్లగ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఈ ఎడ్జ్ నుంచి వస్తాను, ఈ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి హెయిర్స్ అనేది వస్తుంది, మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ హెయిర్స్ అనేది ప్లక్ అవుతుందన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఈ థ్రెడ్ అనేది కట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇంకో థ్రెడ్ యూజ్ చేయండి. అప్పుడు మళ్ళీ థ్రెడ్ కట్ చేసుకొని ఇలా చేసుకొని యూజ్ చేయాలి. సో ఇలా నీట్గా షేప్ చేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు ఇక్కడ చిన్న చిన్న హెయిర్స్ ఉంటుంది, ఎక్స్ట్రా హెయిర్స్ ఉంటుంది, మనకి ఈ థ్రెడ్తో అంటే ప్లగ్ చేయడానికి అవ్వదు అనమాట. అలాంటప్పుడు మీరు ఈ ప్లక్కర్ యూజ్ చేసి మీరు
అలాంటి ఎక్స్ట్రా హెయిర్స్ని ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా ఏవైతే ఎక్స్ట్రా హెయిర్స్ ఉందో వాటిని మాత్రం పట్టుకుని ఇలా ఈజీగా ప్లగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూసి మీరు ట్రై చేయండి ఒక్కసారి. వన్స్ ప్రాక్టీస్ ఉంటేనే ఇలాంటిది ఈజీగా చేయొచ్చు అనమాట. అండ్ ఇది చాలా ఈజీ కూడా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఐబ్రో థ్రెడ్డింగ్ అయిపోయింది. ఫైనల్గా వచ్చేసి మీరు ఇలా గ్రూమ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంటే కనిపిస్తుంది అనమాట. సో సిజర్ తీసుకొని ఇక్కడ కొంచెం షేప్ వచ్చేటట్లు మీరు కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే వన్స్ షేప్ పోతే మళ్ళీ కష్టం కదా. సో చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ సైడ్ చేస్తున్నాను, రైట్ ఐబ్రో చేస్తున్నాను నేను ఇప్పుడు.
సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, అక్కడ ఎలా థ్రెడింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మనకి సెంటర్ ఇలా చేసుకుంటే అవ్వదన్నమాట. ఇలా చేసేటప్పుడు సడన్ గా ఈ ఐబ్రో కూడా అంటే ప్లక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం స్ట్రైట్ గా చేయకూడదు అనమాట ఇక్కడ. సో ఎలా చేయాలంటే క్రాస్ గా పెట్టాలి. క్రాస్ గా పెట్టి ఒక హ్యాండ్ మూవ్ చేసుకోవాలన్నమాట ఇలా. సో ఇలా చేస్తే ఇక్కడ ఉన్న హెయిర్స్ అనేది పోతుంది ఇలా. అండ్ దానికి రివర్స్ ఇలా చేయాలన్నమాట. ఇలా క్రాస్గా పెట్టేసి ఇలా ఒక హ్యాండ్ మూవ్ చేస్తే ఈ సైడ్ ఉన్న హెయిర్స్ అంతా ప్లక్ అయిపోతుంది అనమాట. సో స్ట్రైట్గా చేయాలంటే ఇక్కడ ఐబ్రోస్ కొంచెం ఇలా పెట్టేసి మనము కింద ఉన్న ఐబ్రో ఏమంటారు కింద ఉన్న, సో మనం కింద ఉన్న హెయిర్స్ ఇక్కడ ఉంటుంది కదా లైట్గా 1 or 2 ఉంటే మనం ఐబ్రోస్ని ఇలా పెట్టేసి మనము థ్రెడ్తో కింద ఉన్న హెయిర్స్ని ఇలా ప్లగ్ చేసుకోవాలన్నమాట. పైన ఉన్న హెయిర్స్ని మాత్రం మనం క్రాస్గా పెట్టేసి మాత్రమే ఇలా ప్లగ్ చేసుకోవాలి, థ్రెడ్డింగ్ చేసుకోవాలి. సో వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీ. సో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనమాట. ఫస్ట్ టైం సరిగా షేప్ రాకపోయినా పర్వాలేదు, సెకండ్ టైం నుంచి అయినా మీకు ఖచ్చితంగా బాగా చేసుకుంటారనమాట. మీరు ఇంకా బయట వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు, థ్రెడింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. అలా మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు ఇలా ఐబ్రో థ్రెడింగ్. సో డన్. ఫైనల్గా వచ్చేసి మీరు ఇక్కడ ఫోర్ హెడ్లో ఉంటుంది కదా, సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఉంటుంది కదా హెయిర్స్, అది కూడా ప్లగ్ చేసుకోవాలన్నమాట, థ్రెడింగ్ చేసుకోవాలి. సో ఇదైతే ఫాస్ట్గా చేసుకోవచ్చు, జస్ట్ ఇలా అనడం అంతే. సో ఇక్కడంతా ఇలా హెయిర్స్ అన్ని తీసేసుకోవాలి. సో ఇక్కడ ఎక్స్ట్రా హెయిర్స్, చిన్న చిన్న హెయిర్స్ ఉంటుంది కాబట్టి అదంతా పోతుందన్నమాట. ఇదైతే చాలా ఈజీ, మనం ఈజీగా ఇలా ఫాస్ట్గానే థ్రెడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా చిన్న చిన్న హెయిర్స్ అంతా వచ్చేస్తుంది. థ్రెడ్డింగ్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, థ్రెడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఇలా మీ ఫేస్ని వాష్ చేసుకోండి, నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి అంతే. అంటే చిన్న చిన్న హెయిర్స్ అంతా ఫేస్ మీద పడి ఉంటుంది కదా, దానికోసం మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని డ్రై చేసుకోండి ఫేస్ని, అంటే టవల్తో తుడుచుకోండి. దాని తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో నేను ఈ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను, ఈ క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఎక్కడైతే థ్రెడ్డింగ్ చేసామో అక్కడంతా అప్లై చేస్తే కొంచెం ఇది కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అంటే థ్రెడ్డింగ్ చేసిన తర్వాత కొంచెము మంటగా అనిపిస్తుంది కదా ఇక్కడ, సో కూల్గా ఉంటుందన్నమాట క్రీమ్ అప్లై చేస్తే.
థ్రెడ్డింగ్ అంతా అయిపోయింది. ఎలా ఉంది? చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా. బాగానే వచ్చింది కదా థ్రెడ్డింగ్. సో నేను ఎప్పుడు ఇలానే థ్రెడ్డింగ్ చేసుకుంటాను అనమాట, బయట చేయించుకోను. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి నాకు అలవాటు. సో అది నేను ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి, నేను క్లియర్ చేస్తాను మీ డౌట్స్ అన్ని. అండ్ మీరు ట్రై చేయండి, చాలా ఈజీ కదా, చూసారు కదా మీరు కూడా, చాలా అంటే చాలా ఈజీ. సో డెఫినెట్గా ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది. బయటికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, మీరే ఓన్గా చేసుకోవచ్చు. అంతే. ఇంకా ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు సజెస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో. ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మర్చిపోవద్దు, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.